రోజు హుదూద్ తుఫాన్ రాకుండా ఆపేస్తానంటారు. పోనీ అది ఏదైనా మీ దగ్గర ఆ అవకాశం ఏదైనా ఉంటే, ఈ సంవత్సరం వర్షాలు లేవు, జూలై 18 వచ్చేసింది. మొన్న గోదావరి నది చూస్తే గోదావరి నదిలో నీరు లేవు, ఈపాటికే ఫ్లడ్ రావాలి. వర్షాలు లేవు, ఆ వర్షాలు లేవు, కురిపించండి చంద్రబాబు నాయుడు గారు. మీ దగ్గర ఆ మంత్రం తంత్రం ఏదైనా ఉంటే. ఒంటి చేత్తో హుదూద్ తుఫాన్ ఆపినటువంటి మీరు, ఎక్కడో సౌత్ అమెరికాలో ఉన్నటువంటి అమెజాన్ ఫారెస్ట్ని అమరావతికి తీసుకొస్తానన్నటువంటి మీరు, ఆఫ్రికాలో ఉన్నటువంటి నైల్ నదిని అమరావతి ప్రాంతానికి తీసుకొస్తానన్నటువంటి మీరు, కెనడాలో ఉన్నటువంటి నయగరా ఫాల్స్ని అమరావతిలో వాటర్ ఫాల్స్ తీసుకొస్తానన్నటువంటి మీరు, ఈ రాష్ట్రంలో కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగాన్ని కాపాడేటువంటి దానికి ఆ వర్షాన్ని కూడా కురిపిస్తే ఈ రాష్ట్రంలో వ్యవసాయం, రైతులు అందరూ బాగుంటారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ ఒకెత్తు. చివరిగా నిన్న మొన్న 1 or 2 ఇన్సిడెంట్స్. గుంటూరులో ఎక్కడో ఒక మహిళని వివస్త్రణ చేసి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు రోడ్డు మీద ఒక మహిళని వివస్త్రణ చేసి ఆవిడ ఇబ్బంది పడినంత వరకు ఆవిడ్ని కొట్టి హింస పెట్టినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నడి రోడ్డు మీద జరుగుతూ ఉన్నాయి. మొన్న ఏదో నేను మేకప్ అన్నానని చెప్పి పెద్ద రాద్ధాంతం చేశారు రాష్ట్రం అంతా, తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా. మరి ఈరోజు ఆ మహిళ జరిగినటువంటి అన్యాయానికి సమాధానం ఏంటి? ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి సస్పెండ్ చేశానని చెప్పి ఏదో చేతులు దులుపుకుంటానంటే కుదరదు. ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది. మీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల, మీరు అమలు చేస్తున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఈరోజు రాష్ట్రానికి ఈ గతి పట్టింది. అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ర్యాంకింగ్లు వెనక్కి వెళ్ళిపోవడం కానీ, కొత్త పెట్టుబడులు రాకపోవడం కానీ, ఉన్నటువంటి పెట్టుబడిదారులు భయపడడానికి కానీ, ఇవే కారణాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అందుకే నేను చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొత్తగా పెట్టుబడులు రావాలంటే అమలు చేయాల్సినటువంటిది రెడ్ బుక్ కాదు. కొత్త ఇన్వెస్టర్స్ ఈ రాష్ట్రానికి రావాలనంటే వాళ్ళు వేయాల్సినటువంటిది రెడ్ కార్పెట్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఓ పక్క అది జరుగుతుంది, ఓ పక్క లా అండ్ ఆర్డర్ ఉండదు. నిన్న మా నాయకులు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న భీమవరం వచ్చారు. వేలాది మంది ఆక్వా రైతులు తరలి వచ్చారు. హెలిప్యాడ్ నుంచి సభాస్థలికి 1.5 కిలోమీటర్ల దగ్గర 200 మంది పోలీసులను పెట్టామని చెప్తున్నారు. యూనిఫామ్ వేసుకున్నటువంటి ఏ ఒక్క పోలీసు పనిచేయడు. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినటువంటి ఉండాల్సినటువంటి రోప్ పార్టీ, ఆయనకు ఉన్నటువంటి Z+ కేటగిరీ సెక్యూరిటీ పనిచేయదు. 4-5 DSPలు ఉంటారు, ఒక 10 మంది CIలు ఉంటారు, ఒక 20 మంది SIలు ఉంటారు, ఒక 100 మంది కానిస్టేబుల్ ఉంటారు. ఏ ఒక్కరు పనిచేసినా పైనుంచి మీరు పనిచేయడానికి వీల్లేదు, మీరు యూనిఫామ్లు వేసుకొని బొమ్మల్లా నిలబడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ మీరు ఇవ్వాల్సినటువంటి పని లేదు. కాకపోతే చెప్పుకోవడానికి మాత్రం మీరు ఉండాలని చెప్పి చెప్తారు. ప్రత్యక్ష సాక్షిని దగ్గరుండి చూసా. వారి మీద ఉన్నటువంటి అభిమానంతో వచ్చినటువంటి వారందరూ వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అయి ఉండొచ్చు. ఏ ఒక్కరన్నా వేరే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీయో ప్రభుత్వం చేసినటువంటి కుట్రతో ఏ ఒక్కడో తేడాగా వచ్చుంటే ఎవరు దానికి సమాధానం చెప్తారు? ఎందుకు మీ అంత అశ్రద్ధ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ మీద మీరు పెడతా ఉన్నారు? లేదు మేము ప్రభుత్వం పెట్టలేం, మేము ఇవ్వం, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కితే మేము సెక్యూరిటీ ఇవ్వం, మీ అందరు మీరే చూసుకోండి అంటే వదిలేసి చెప్పేసేయండి. ఆయన్ని కాపాడుకునేటువంటి దానికి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, వేలాది మంది నాయకులు ఉన్నాం. అంతే తప్ప ఇంకొకసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కినప్పుడు మీరు కానీ ఇదే విధంగా సెక్యూరిటీని
తగ్గించో అశ్రద్ధ చేసో లేదా కావాలని ఏదైనా కుట్ర చేసో రేపు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డెక్కిన తర్వాత ఆయన ఒంటి మీద ఏదైనా గీత పడితే తెలుగుదేశం పార్టీ కూటమి నేతల తాలూకా తలరాతలు మారిపోతాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు చేస్తున్నటువంటివి ఏదో కుట్రతో జరుగుతూ ఉంది, మీదో ఏదో కుట్రకోణం ఉంది. ఇన్ని వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఆక్వా రైతులు వస్తారని చెప్పి తెలిసిన తర్వాత కూడా మీరు సెక్యూరిటీ ఇవ్వడంలో ఎందుకు, సెక్యూరిటీ ఉండి పనిచేయడంలో ఎందుకు మీరు అశ్రద్ధ వహించారు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రికే సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఇంకా సామాన్యుడికి ఏమిస్తుందని అడుగుతా ఉన్నా. మహిళలకి, యువకులకి, పారిశ్రామికవేత్తలకి ఏ ఒక్కరికి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ మీద నమ్మకం లేదు. ఇవన్నీ ఉండి ఇవన్నీ జరిగితే మన ర్యాంకింగ్స్ కూడా ముందుకెళ్తాయి, పెరుగుతాయి, మళ్ళీ మొదటి స్థానంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటాయి.